ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రే ఏంట్రా ఇంత డబ్బు, అది కూడా క్యారేజ్లో? రే ఎక్కడ నొక్కేశారా? అయ్యో మాకేం సంబంధం లేదు సార్, అసలు మాకు సంబంధమే లేదు సార్. సార్ అది మర్యాదగా నిజం చెప్పండి. నిజంగా మాకేం తెలియదు సార్. శేషు సారే ఈ డబ్బు తీసుకెళ్ళమన్నారు. ఏంటి శేషు ఇదంతా? ఇంత డబ్బు ఎక్కడిది? అంత పెద్ద పాయింట్ ఏం లేదన్నయ్య. ఈరోజు మన డబ్బుని స్ప్లిట్ చేసి పంపిస్తున్నాం కదన్నయ్య. ఒక చిన్న బ్యాగ్ ఉండింది, అందులో ఈ అమౌంట్ అంతా పట్టలేదు, పక్కన వేరే ఏం బ్యాగ్ కనిపించలేదు, అందుకే క్యారేజ్లో పెట్టి కార్లో పెట్టమని పంపిస్తున్నాను. కొంచెం వెరైటీగా ట్రై చేశాను అంతే. బ్యాగ్లో డబ్బులు తీసుకెళ్తుంటే సెక్యూరిటీ ఉండటం లేదు, దొంగలు కొట్టేస్తున్నారు. అందుకే ఇలా క్యారేజ్లో డిఫరెంట్గా ట్రై చేశాను అంతే. కానీ వెధవలు క్యారేజ్ కూడా పడేశారు, ఏ పని సరిగా చేయరు, చెత్త వెధవలు. ఇలా క్యారేజ్లో డబ్బులు పంపించడం బాగోదు శేషు. బ్యాగ్ లేకపోతే ఇంకో బ్యాగ్ తెప్పించుకోండి. సెక్యూరిటీ హెల్ప్ కావాలంటే రాధా మనోహర్ల హెల్ప్ తీసుకోండి. ఇంకెప్పుడు ఇలా చేయదు శేషు. సరే అన్నయ్య. హలో, అర్జెంటా? సరే సరే నేను వస్తున్నాను. సరే నాకు అర్జెంట్ పని ఉంది శేషు, నేను వెళ్తున్నాను. ఇదంతా నువ్వే చూసుకో. అలాగనే. రే ఏం చూస్తున్నారా? డబ్బులు కావాలి మీకు? డబ్బులు కావాలి మీకు? ఎలా వెళ్ళి పని చూసుకోండి. త్వరగా కానీ వెళ్ళండి, పనులు చూసుకోండి. రే మీరు ఎత్తండి. ఒక్క పని సరిగ్గా చేయడం చేత కాదు, చెత్త వెధవలు, చెత్త వెధవలు. ఇదిగో తీయండి. సార్ మిమ్మల్ని అర్జెంటుగా దేవకి మేడం రమ్మంటున్నారు సార్. సరే సార్ అంత ఈజీగా నమ్మేసి వెళ్ళిపోయారు. నాకు శేషు సార్ చెప్పింది చాలా తేడాగా అనిపిస్తుంది. ఈయన ఏదేదో చెప్పేశారు, కానీ ఆయన నమ్మేశారు. నమ్మకం ఈజ్ టూ మచ్ డేంజరస్. సార్ మీరు చెప్పినట్టు ఈ డబ్బంతా తీసుకెళ్ళి వెనక కారులో పెట్టొస్తాం. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి చాలు. ఎలా రే సార్ ఎలా ఎవ్వరూ లేకుండా వాళ్ళిద్దరే వదిన దగ్గరికి వెళ్ళారంటే ఏదో ఇంపార్టెంట్ పని అయ్యి ఉంటుంది. ఏమయ్యి ఉంటుంది? ఇది కారులో పెట్టేసి ఆ మ్యాటర్ చూడాలి. మేడం పిలిచారంట. రండి, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలి. ఏంటి మేడం అది? మన ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి ఇప్పటికి 20 ఏళ్ళు అవుతోంది. అందుకుగాను మెరిట్ పిల్లలందరికీ బహుమతులిచ్చి గ్రాండ్ గా ఒక ఈవెంట్ కండక్ట్ చేసి గాయత్రి ఇన్స్టిట్యూట్ వైభవాన్ని సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఈవెంట్ తాలూకా బాధ్యతలన్నీ మీకు అప్పచెప్పాలనుకుంటున్నాను. ముందుగా కంగ్రాట్స్ మేడం ఫర్ 20 years సెలబ్రేషన్స్ ఆఫ్ గాయత్రి ఇన్స్టిట్యూట్. థ్యాంక్స్ అమ్మా. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్స్ మనోహర్. ఈ ఈవెంట్ బాధ్యతలు మాకు అప్పచెప్పినందుకు థ్యాంక్స్ మేడం. ఇరగదీస్తాం అరేంజ్మెంట్స్ అన్ని. ఓహో, వీళ్ళకి బాధ్యతలు అప్పచెప్పే వరకు వచ్చిందే వీళ్ళ పనితనం. వదినా, నన్ను సైడ్ చేసి వాళ్ళకి అప్పచెపుతావా బాధ్యతలు? అది కూడా నాకొక్క మాట కూడా చెప్పకుండా. చూస్తా
ఈ ఈవెంట్ ఎంత బాగా జరుగుతుందో నేను చూస్తా, ఎలా జరుగుతుందో చూస్తా, చెప్తా వీళ్ళ పని. మొత్తం మెరిట్ స్టూడెంట్స్ లిస్ట్ అంతా తీసుకొని ఈవెంట్ అంతా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి మీకు అప్డేట్ ఇస్తాం మేడం. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. బాగా చేయండి. మన ఇన్స్టిట్యూట్ కి ప్రైడ్ ఇది. ప్రాణం పెట్టేస్తాం మేడం. డెఫినెట్ గా మేడం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ గా చేస్తాం. ఈ ఈవెంట్ గురించి పక్క ఇన్స్టిట్యూట్స్ అన్ని కొన్ని ఏళ్లు మాట్లాడుకునేలా చేస్తాం. ఎన్ని ఆటంకాలు అడ్డొచ్చినా సరే. హే, అసలేంటి నీ ప్రాబ్లం? ఎప్పుడు పిచ్చి పట్టిన మనిషిలాగా. శేషు, తట్టుకోలేకపోతున్నాను శేషు ఈ శత్రుశేషాన్ని. దేవకిని దెబ్బ కొడదామనుకుని ఆట మొదలు పెట్టిన ప్రతిసారి వైకుంఠపాళిలో చివరి బద్దీలలో పాములాగా ఆ రాధా మనోహర్లు నన్ను కాటు వేసి మొదటికి లాగుతున్నారు. తక్కువ అంచనా వేశాను శేషు వాళ్ళని. మేకుల్లాగా తయారయ్యారు వాళ్ళిప్పుడు నాకు. ఏదో ఒకటి చెయ్యాలి శేషు, వాళ్ళ పతనం చూడాలి. సరే, ఈసారి మళ్ళీ నేను మీకు ఉపయోగపడే విషయం ఒకటి చెప్తాను, వినండి. ఇన్స్టిట్యూట్ స్థాపించి 20 ఏళ్ళు అయిన సందర్భంగా మా దేవకి వదిన మెరిట్ స్టూడెంట్స్కి బహుమతులు ఇచ్చి ఎంకరేజ్ చేయడానికి ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తుంది. ఆ బాధ్యతలు రాధా మనోహర్కి అప్పచెప్పింది. మీరు ఈ ఈవెంట్ని బేస్ చేసుకుని ఏదో ఒకటి ప్లాన్ చేసి రాధా మనోహర్లని బ్యాడ్ చేసి బయటికి పంపించడానికి ప్లాన్ చెయ్యండి. ఓహో, మెరిట్ స్టూడెంట్స్ కి బహుమతులిచ్చి పత్రికల్లో ప్రకటనలిచ్చి సంస్థ 20 ఏళ్ల ఉత్సవాలు చేస్తుందా? పబ్లిసిటీ స్టంట్లు బానే ప్లాన్ చేస్తుంది. ఈవెంట్ ఎప్పుడన్నా? పూర్తి వివరాలన్నీ పర్ఫెక్ట్గా తెలుసుకుని మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఈ ఈవెంట్ వాళ్ళు ఎంత భారీగా చెయ్యాలనుకుంటున్నారో మీరు కొట్టే దెబ్బ అంత బలంగా ఉండాలి. నువ్వైతే అప్డేట్లివ్వు. ఈ ఈవెంట్కి వాళ్ళకి ఎండ్ కార్డ్ నేను వేస్తాను. రాధా, పనులు ఎంతవరకు వచ్చాయి? మేడం, మెరిట్ పిల్లలకి సంబంధించిన లిస్ట్ అంతా ఫైనల్ అయిపోయింది మేడం. మనం అనుకున్నట్టుగానే ఏర్పాట్లన్నీ సక్సెస్ఫుల్ గా ప్రాసెస్ అవుతున్నాయి మేడం. సూపర్ రాధా. అయినా మీకు ఆయన అప్పచెప్పారంటే పనులు అవ్వకుండా ఉంటాయా? మనోహర్, మీ వ్రతం కంప్లీట్ అయినట్టేనా? అయిపోయారంటే సార్, బై గాడ్స్ గ్రేస్. మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తాడేనా ఏంటో. కానీ తిను. వాటర్ తాగమ్మా. రాజా, చూసుకోవాలి కదా. ఓకేనా? వాళ్ళు చూస్తున్నారు. థ్యాంక్ యూ. తిను. ఏమండి, రండి భోంచేతురు గాని. జీవితంలో నరకం అంటే ఏంటో తెలుసా? మనకిష్టం లేని వాళ్ళ ముందు కూర్చుని భోజనం చేయడం. ఈవేళ కదా నా వల్ల కాదు, కానీ తర్వాత తింటాను, ఆకలిగా లేదనో ఏదో ఒకటి చెప్పు, నేను రాను. ఈయనకి ఇష్టం లేని వాళ్ళెవరు ఏంటో. నమస్తే మేడం.
నమస్కారం చలపతి. ఎలా ఉన్నావు? మీ దయ వల్ల బాగానే ఉన్నాను మేడం. ఈవిడ గారు నన్నెంత అర్జెంటుగా ఎందుకు పిలిచింది అని ఆలోచిస్తున్నావా? ఏదో ముఖ్యమైన పని లేకుంటే మీరు కబురు పెట్టరని నాకు తెలుసు మేడం. ఏంటో చెప్పండి. ముఖ్యమైన పనే అనుకో. 25 ఏళ్ల క్రితం నీ చేత నా శత్రువు దేవకీ కూతుర్ని కిడ్నాప్ చేయించాను. గుర్తుందా? గుర్తుంది మేడం. నువ్వేమో దాని కూతుర్నెత్తుకెళ్ళి ఈ లోకంలోనే లేకుండా చేశావు. కాని ఆ పిచ్చి దేవకి మాత్రం లోకంలో ఏదో మూలన తన కూతురు క్షేమంగా ఉంటుంది అనే భ్రమలో ఇన్నేళ్లుగా తన పాప కోసం వెతుకుతూనే ఉంది. ఆ దేవకి పడుతున్న ఆరాటం బాధ చూస్తుంటే నాకు తృప్తిగా, తనని గెలిచినంత గర్వంగా ఉంటుంది. అయినా తప్పిపోయిన కూతురైతే ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. చచ్చిపోయిన ఆ పిల్ల ఎక్కడని దొరుకుతుంది? అలా బిగుసుకుపోయావేం చలపతి? అబ్బే అదేం లేదు మేడం. జరిగింది గుర్తు చేసుకుంటానంతే. మీరు చెప్పండి మేడం. ఇన్నేళ్లైనా కూతురి కోసం దేవకి వెతకడం ఆపలేదు. ఇప్పుడు కూడా ఆ దేవకికి బుద్ధి చెప్పే పని మీదే నిన్ను పిలిపించాను. తన కూతురు చచ్చిపోయిందని తెలియక ఆ దేవకి దేవకి కూతురు పేరెత్తగానే నీలో ఏదో కంగారు కనిపిస్తోంది. నిజం చెప్పు చలపతి, ఆ అమ్మాయిని చంపేశావు కదా? చంపడానికే కదా మేడం తీసుకెళ్ళాను. చంపేశాను మేడం, చంపేశాను. నువ్వు చెప్పేది అబద్ధమని నీ కళ్ళే చెబుతున్నాయి. ఇప్పటికైనా నిజం చెప్పు చలపతి, లేదంటే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మేడం మేడం అది ఆ రోజు ఆ పాపని చంపడానికి ప్రయత్నించాను, కానీ అమ్మో, అసలేమైందో ఈవిడికి పూర్తిగా తెలియకపోవడమే మంచిది. చెప్పు చలపతి. అదే మేడం, తనని చంపబోతుంటే నా చేయి కొరికేసి తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత వెంబడించాను మేడం. ఆ పిల్ల చాలా గడుసుది మేడం, చేతికి చిక్కకుండా పారిపోయింది. ఎలాగో తిరిగి రాదు కదా అని మీకు భయపడి అబద్ధం చెప్పాను. నార్మల్. చిన్న పిల్లని చంపడం చేత కాదు. నువ్వొక రౌడీవి, నువ్వొక దాదావి. ఇన్నేళ్లు దేవకి పిచ్చిదాన్ని అనుకుని నవ్వుకున్నాను. నిజానికి నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకున్నావు. శత్రుశేషం ఎక్కడో పెరుగుతుందని తెలియక ఆ దేవకిని జీవోత్సవాన్ని చేశానని సంబరపడిపోయాను. దాని నమ్మకం నిజమై దాని కూతురు తిరిగి దక్కితే ఆ దేవకి అంత సంతోషంగా ప్రపంచంలో ఎవరు ఉండరు. నేను దాని సంతోషాన్ని చూడలేను. మేడం, ఆ అమ్మాయి దొరికే అవకాశమే లేదు. మీకిచ్చిన మాట తప్పేననే బాధతో నేను ఆ పిల్లని చంపడానికి ఇన్నాళ్ళు నేను వెతుకుతూనే ఉన్నాను. నాకే దొరకలేదంటే ఎవరికి దొరకదు మేడం. చేసింది చాలక మళ్ళీ సమర్థించుకుంటూ సర్ది చెప్పుకుంటున్నావా? చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. దేవకి కూతురు ఎక్కడుందో ఏంటో తెలుసుకుని తీరాలి. అది దేవకికి దొరికే కంటే ముందే దాని జాడ నాకే తెలియాలి. అర్థమైందా? అర్థమైంది మేడం. ఎలాగోలాగా అమ్మాయిని వెతికి తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. అలా జరగలేదో
నీకు నా చేతిలో చావు తప్పదు, జాగ్రత్త. దానికంటే ముందు నువ్వింకో ముఖ్యమైన పని చేయాలి. ఏంటో చెప్పండి మేడం. అర్థమైందిగా? దాంతో ఆ దేవకి పరువు గౌరవం అన్ని రోడ్డున పడతాయి. చెప్పింది చెప్పినట్టు చేయాలి. నన్ను నమ్మండి మేడం, నేను చూసుకుంటాను. పని పూర్తి చేశాక వచ్చి కలుస్తాను. ఉంటాను మేడం. దేవకి, నీ కూతురు బ్రతికే ఉందనే నీ నమ్మకం నిజమైంది. కానీ నేనుండగా మీ ఇద్దరిని ఎప్పటికీ కలవనివ్వను. నిన్ను ఎప్పటికీ ప్రశాంతంగా ఉండనివ్వను. నిన్ను ఎలా దెబ్బ కొడతానో చూడు. అరే, ఎంతసేపు ఆడపిల్లలాగా అద్దం ముందు పక్కకి తప్పుకో, నాకు లేట్ అవుతుంది. అరే ఏంటండి మీరు రెడీ అవుతున్నప్పుడు నేను ఎప్పుడైనా అలా తొందర పెట్టానా? ఒక ఆడపిల్ల రెడీ అవడానికి నువ్వు రెడీ అవడానికి తేడా లేదా? సరే ఉండండి, 2 minutes. అరే, బొట్టు పెట్టుకుని పక్కకొచ్చేస్తానబ్బా. బొట్టే కదా, నాది అయిపోయిన తర్వాత పెట్టుకుందురులేండి. ఓకే, యూ కెన్ ప్రొసీడ్ నా. చూసారా అంత సింపుల్? వెయిట్ చేయాలండి, కొన్నిసార్లు తప్పదు. ఓకే, వెళ్దామా? ఇప్పుడు వెళ్ళి ఓపిగ్గా సరి చేసుకునిరా. తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. ఓ చోటున్నాను విచ్చాను వేడానుగా కలవమని, నాలో నెంచాను ప్రేమంత దాచానుగా పిలవమని. తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని, కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని. కాలాలు కళ్ళారా చూసేనులే, వసంతాలు వేచింది ఈ రోజుకే. భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. ఎప్పుడు రీల్స్ చూస్తూనే ఉంటావా? పక్కన పెట్టు ఫోన్. రెడీయా? రెడీ అండి. శేషు, వదినా, అన్ని రెడీగా ఉన్నాయా? అన్నీ అయిపోయి వదినా, అన్ని చేసేసాను. ఏమీ మర్చిపోకుండా పెట్టు. రాధా, రెడీయా? రెడీ మేడం. మనోహర్ ఎక్కడమ్మా? వస్తున్నారు సార్. ఏమయ్యా, ఆడపిల్లలు లేటుగా రెడీ అవుతారంటారు. రాధ కంటే నువ్వే లేటుగా వచ్చావు. సర్లే, ఎంతవరకు వచ్చా ఈవెంట్ వర్క్స్? అన్నీ జరుగుతున్నాయి మేడం, నేను ఫాలో అప్ చేసుకుంటున్నాను. సరే, బయలుదేరదామండి. సరే, పదండి. బాయ్ పెద్దనాన్న, బాయ్ పెద్దమ్మా. అమ్మో, గుమ్మడికాయ అలా పగిలిందేంటి? ఏం జరుగుతుందో ఏంటో. ఎప్పుడూ లేనిది ఇలా జరిగిందేంటి?
ఇంట్లో ఏ కీడు వస్తుందో ఏంటో. శేషు, తాడు లూజ్ అయి ఉంటుంది, పడుంటుంది. నమ్మకాన్ని నమ్మకంలా నమ్మాలి, మూఢనమ్మకంలో కాదు. పని వాళ్ళకి చెప్పి ఇది క్లియర్ చేయించి కొత్త తెచ్చి కట్టమని చెప్పండి. ఛాన్స్ మిస్ అయింది. అలాగే వదినా. రంగనా సార్, గుమ్మడికాయ పగిలిపోయింది, వదిన చెప్పారుగా కొత్తది కట్టించు. అలాగే సార్. పదరా. పద మమ్మీ. ఇంటి గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ ఇలా రాలి గుమ్మం ముందు పడ్డం ఇంటికి అరిష్టం. ఏం కీడు జరగబోతుందో. ఈ భ్రమరాంబ అసలు ఏం ఆలోచిస్తుందో, ఏం ప్లాన్ చేస్తుందో. ముందుగా ఇక్కడికి వచ్చిన మెరిట్ స్టూడెంట్స్ కి వేదికను అలంకరించిన వాసుదేవ్ గారు, దేవకి గారులకి నా శుభాభినందనలు. గాయత్రి ఇన్స్టిట్యూట్స్ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇన్స్టిట్యూట్లోని మెరిట్ స్టూడెంట్స్ అందరికీ అవార్డ్స్ బహుకరించడం జరుగుతుంది. చెప్పండి. మా పాప బర్త్డే, మీకు స్వీట్స్ తీసుకుని వచ్చింది. అవును, విష్ చేసి పంపించేశాను కదా. మా దగ్గరికి రాలేదు మేడం. మీరు చేస్తున్న ఈ ఈవెంట్లో ఒక పాప కిడ్నాప్ అయిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చాలా సస్పెక్టివ్గా ఉంది మేడం. దయచేసి మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి వస్తే మంచిది.